అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సన్నద్ధమైంది. కన్యామాసం శ్రవణ నక్షత్రానికి పూర్తి విధంగా 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మరి అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరిగాయి, వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్న అంశాన్ని మనతో మాట్లాడడానికి టీటీడీఓ శ్యామలారావు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, 9 రోజుల పాటు జరిగే వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకి వచ్చే భక్తుల కోసం ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం? రేపటి నుంచి అక్టోబర్ 12వ తేదీ దాకా జరిగే బ్రహ్మోత్సవాలకి చాలామంది లక్షల్లో భక్తులు వస్తారు. వీరందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి దర్శనాల దగ్గర నుంచి వాహన సేవలు అన్నీ కూడా వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులకు సంతృప్తికరంగా అన్ని సేవలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నప్రసాదాలు కానీ, తాగునీరు కానీ, వసతి కానీ, భద్రత కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చే భక్తులకి వసతి కావచ్చు, దర్శనాల విషయంలో కావచ్చు, ఏమైనా మార్పులు కానీ ఏ విధమైన ఉన్నాయి? వసతికి సంబంధించి సుమారుగా 7,000 దాకా రూములు, 6,700 దాకా రూములు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూముల ద్వారా మొత్తంగా 40,000 మంది భక్తులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే పిఎస్సీస్ ద్వారా కూడా పిఎస్సీ 1, 2, 3, 4 ద్వారా కూడా 6,700 లాకర్స్ ఉన్నాయి. అక్కడ కూడా 20,000 మంది భక్తులు వసతి ఉండడానికి అవకాశం ఉంది. దీంట్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా మొత్తం అంతా కూడా పారిశుద్ధ్యం కూడా చాలా ఇదిగా చేయడం, రిపేర్స్ అన్నీ కూడా చేయడం, ఏమైనా మ్యాట్రెస్లు పాడైనవి కానీ, ఏదైనా ఎక్కడన్నా చిన్న చిన్నవి కానీ, పెద్ద పెద్ద రిపేర్లు కానీ అవన్నీ కూడా అడ్వాన్స్గా ప్లాన్ చేసి అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దర్శనాల విషయంలో వాహన సేవల కోసం వేలాదిగా దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు. వాహన సేవలకి ఏ విధమైన ప్రయారిటీస్ అంటే ప్రవేశ మార్గాలు కానీ, ఎంట్రీ ఎగ్జిట్ మార్గాలు కానీ, భద్రత విషయంలో కానీ, వాళ్ళకి తోపులాట్లు, తొక్కిసలాట్లు కానీ ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు వాహన సేవలకి, ముఖ్యంగా గరుడ వాహన సేవలకి మనకి విశేషంగా ఎక్కువ మంది వస్తారు కాబట్టి, భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి గ్యాలరీల్లో 2 లక్షలు, అలాగే సైడ్ ఎంట్రీస్, గేట్స్ ఉన్నాయి. వాటి ద్వారా కూడా వీలైనంత ఎక్కువ మందికి ఈ దర్శనాలకి అవకాశం కల్పించాలనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ కూడా సైడ్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో గేట్స్, సుపథం కానీ, అలాగే సౌత్ వెస్ట్ కానీ, నార్త్ వెస్ట్ కానీ, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా కూడా క్యూ లైన్స్ అనేది పెట్టుకుని టెంపరీగా అక్కడ ద్వారా కూడా పర్మిషన్ ఇవ్వడం కూడా అక్కడి నుంచి కూడా చేయడం జరుగుతుంది. అలాగే సెక్యూరిటీ ఫోర్స్ కూడా మనకి మొత్తం మీద 3,000 సుమారు 3,000 దాకా అదనపు సిబ్బందిని పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు విశేషంగా 1,200 మందిని అదనంగా కూడా గరుడ సేవ రోజు విశేషంగా పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అందరికీ కూడా ఇబ్బంది లేకుండా సరిపోతుంది. ముఖ్యంగా లడ్డూలు బఫర్ స్టాక్ పెట్టుకుని ఎంత లడ్డూలు పెట్టుకోబోతున్నాం, అదేవిధంగా గరుడోత్సవానికి ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం? గరుడోత్సవానికి 3.5 లక్షల దాకా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే లడ్డూ స్టాకు 7 లక్షలు బఫర్ స్టాక్ పెట్టుకుంటున్నాము. కౌంటర్స్ మామూలుగా 54 ఉంటాయి నార్మల్గా. వీటితో పాటు 11 కౌంటర్స్ పెట్టుకోవడం ద్వారా 65 కౌంటర్లు మనం మొత్తం మీద ఉపయోగిస్తాం. భక్తులు వాహన సేవ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ కళా బృందాలు అనేది ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. వీటి కోసం మనం ఈసారి ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబోతున్నాం? కళా బృందాలు మొత్తం 21 రాష్ట్రాల నుంచి కళా బృందాలు వస్తాయి. దాంట్లో 19 కళా బృందాలు ఆల్రెడీ మనకి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ కళా బృందాలు మొత్తం 120 కళా బృందాలు, ఆధ్యాత్మికకు సంబంధించిన బృందాలు, ధార్మిక కార్యక్రమాలకు సంబంధించిన బృందాలు అన్నీ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వచ్చే భక్తులకి ఏ విధమైన విజ్ఞప్తి చేయబోతున్నారు సార్ బ్రహ్మోత్సవాలు తిలకించడానికి వచ్చిన? అందరూ కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి, అలాగే వాహన సేవల ద్వారా వీక్షించడానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే సమాచార కేంద్రాలు కూడా ఏమన్నా ఇబ్బంది ఉంటే సమాచార కేంద్రాలు ఉన్నాయి. భద్రతకు సంబంధించి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏవైనా భద్రతకు సంబంధించిన విషయాలు ఉన్నా సరే వాళ్ళు తెలియచేసుకోవచ్చు. పిల్లల గురించి కూడా ప్రత్యేకంగా వాళ్ళు శ్రద్ధ చూపించమని రిక్వెస్ట్ చేస్తున్నాం. పిల్లలకి ప్రత్యేకంగా ఎప్పటి నుంచో ఉంది, ఒక ట్యాగ్ వేయడం అనేది ఉంది. ఆ ట్యాగ్ ద్వారా కూడా ఎక్కడైనా పిల్లలు తప్పిపోతే వాళ్ళకు కూడా చూసుకోవడానికి కూడా
అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మేము భక్తులని రిక్వెస్ట్ చేస్తాం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే డిస్ప్లేస్, ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్ కూడా పెద్దవి పెట్టడం జరిగింది. ఆ డిస్ప్లేస్ ద్వారా కూడా ఎక్కడ ఏం కార్యక్రమం జరుగుతున్నా అవన్నీ కూడా వాహన సేవలు ముఖ్యంగా అక్కడ కూడా ముఖ్యమైన కూడల్లో కూడా ఇవి పెట్టడం జరిగింది. వారందరూ కూడా అక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇది శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా అయ్యాయి. గరుడోత్సవానికి దాదాపు 3.5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. మాడ వీధుల్లో భక్తులు వాహన సేవలను వీక్షించలేకపోతే స్క్రీన్లు వెలుపల ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా ఈ వాహన సేవలను తిలకించవచ్చు అంటున్నారు. వచ్చే భక్తులు భక్తితో స్వామివారిని దర్శనం చేసుకోవాలని కూడా టీటీడీఓ శ్యామలారావు గారు చెప్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.